ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేను ఒక కమ్యూనిటీకి ఎదుగుదామని చెప్పాను కదా. సో బేసిక్గా మీకు ఏమన్నా ఫిష్ రిక్వైర్మెంట్స్ ఉంటే నాతో చెప్పండి. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మాన్స్టర్ ఫిషెస్కి వచ్చి చరణ్ అని ఒక అతను, ప్రస్తుతానికి ఇంకో అతను ఉన్నాడు. ఆయన మాత్రం ఆర్నమెంటల్ ఫిషెస్ అంటే ప్రస్తుతానికి అయితే గప్పీస్ అండ్ బెటాస్తో మాత్రమే డీల్ చేస్తున్నాడు. మంచి క్వాలిటీకి లో ప్రైస్కి కూడా ఇస్తాడు. రాజమండ్రి నుండి తెప్పించుకోవాలి. మీకు కావాలి అంటే అతనితో మాట్లాడతా. హైదరాబాద్లో కూడా ఒక అతను ఉన్నాడు. సో బేసిక్గా ఒకవేళ కొండాపూర్ సైడ్ ఏమన్నా ఆర్డర్స్ పెట్టుకుందాము అంటే కలిసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. మన డెలివరీ ప్రైస్ కూడా డివైడ్ అవుతుంది. సరే, అదంతా పక్కన పెట్టేస్తే ఫస్ట్ నేను ఈ వీడియో ఎందుకు షూట్ చేస్తున్నానంటే, ఫస్ట్ ఈ వాటర్లో ఒక 1 వీక్ నుండి అంటే ఈ ట్యాంక్లో ఒక 1 వీక్ నుంచి వాటర్ ఇలానే ఉంటున్నాయి. దాంట్లోకి మొన్ననే ఒక పేగ్ గప్పి వదిలా. అది మేల్ కనపడుతుంది, ఫీమేల్ ఎక్కడ తెచ్చింది, అక్కడే ఉంది, కిందకు ఉంది, అదే ఫీమేల్. దాంట్లో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఒక బాల్లా చేసి కొన్ని గ్రిండల్ వామ్స్ని పడేశాను నేను నార్మల్గా. అవి తర్వాత రోజు ఎప్పుడు తిన్నాయో ఏం చేస్తున్నాయో తెలీదు. బేబీస్ చూశాను నేను. అది అక్కడ కనపడుతున్నాయి, చూసారా, అటువైపు కనపడతాయి. అవి చాలా చిన్న సైజులో ఉన్నాయి కానీ బేబీస్ని లే చేసి తెలియట్లా. అదిగోండి, నా వేలు పెట్టినట్టు కనపడుతుంది, చూసారా, అది బేబీ ఫ్రై. ఎప్పుడు లే చేసేది తెలియదు, బేబీస్ని లే చేసేసింది. నేను ప్రెగ్నెంట్ తీసుకొచ్చి ఉంటాను, నేను నాకు తెలియదు. బట్ చాలా చిన్న సైజులో, అంత సైజులో ప్రెగ్నెంట్ ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఒక 1 month 2 months అట్లా పెంచాక తర్వాత బ్రీడ్ చేసుకుంటాయేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఈ గ్రిండల్ వామ్స్ ఏం చేస్తున్నాయి అంటే బేసిక్గా వాటికి అవే ఫిష్ వేస్ట్ని తినేస్తున్నాయి. ఈ 7 days బతుకుంటాయి వాటర్ కిందే. సో అందుకని నేను వేసాను. ఒకవేళ ఏమన్నా ఎక్స్ట్రాగా పుట్టినాక కూడా డికంపోజ్ అయిపోయి ఆటోమేటిక్గా ప్లాంట్కి యూజ్ అవుతుందేమో అని నార్మల్గా పడేసా. ఇప్పుడు మీకు గోల్డెన్ బ్రౌన్ కలర్లో కనబడుతున్నాయి కదా, అవన్నీ గ్రిండల్ వామ్స్ కకూన్స్ అనమాట. సో వాటి నుండి మళ్ళీ గ్రిండల్ వామ్స్ పిల్లలు పుడతాయి. ఈ గ్రిండల్ వామ్స్ కాస్త ఏం చేసాయంటే ట్యాంక్ మొత్తం తిరిగేసి ట్యాంక్ మొత్తం పిల్లలు అంటే కకూన్స్ని పెట్టేసి, కొన్ని కకూన్స్ బేబీస్ వస్తున్నాయి బయటికి. అది బాగా అబ్జర్వ్ చేస్తే సన్నగా ఉన్నవన్నీ బేబీస్ కొత్తగా వచ్చినవి. ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే రిపీటెడ్గా దానికి అది కల్చర్ అవుతుంది. నేను ఇప్పుడు వీటికి ఫుడ్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. వీటిలోకి తీసుకొచ్చి ఏ ఫిష్ని వదిలిపెట్టుకున్నా అవి ఆటోమేటిక్గా ఈ గ్రిండల్ వామ్స్ బ్రీడ్ అవుతూ ఉంటాయి. ఈ గ్రిండల్ వామ్స్ తింటాయి. ఈ గ్రిండల్ వామ్స్ నెక్స్ట్ జనరేషన్ బ్రీడ్ అవుతూ ఉంటుంది. వాటిని మళ్ళీ తింటా ఉంటే ఇది ఒక సైకిల్ అవుతూ ఉంటుంది. ఈ ఫాక్స్టైల్ పెరుగుతుంది, ఆ గప్పీస్ కౌంట్ కూడా పెరుగుతుంది. సో అదనమాట, ఆటోమేటిక్గా రీజనరేట్ అయిపోతుంది. నాకు కూడా ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేశారో లేదో తెలియదు. నాకు కూడా చాలా కొత్తగా ఉంది. ఈ కకూన్స్ ఇట్లా ఆటోమేటిక్గా వాటర్లో రీప్రొడ్యూస్ అవ్వడం, అది కూడా. సో ఇది ఇంకొక సెల్ఫ్ సస్టైనింగ్ ట్యాంక్ అయిపోయింది పూర్తిగా. పైగా ఇది నా బాల్కనీలో ఉంటుంది కాబట్టి సన్లైట్ రావడం వల్ల ఈ ప్లాంట్స్ కూడా బాగా బతుకుతాయి. అంటే ఈ ప్లాంట్ ఒకటే ఉంది. ఇప్పుడు వరకు నాకైతే సక్సెస్ లేదు గప్పీస్తో. నేను చాలాసార్లు ట్రై చేశాను కానీ చచ్చిపోతూ ఉండేవి నాకు నా దగ్గర గప్పీస్. విడో డెట్రస్ 1 year నుంచి ఉన్నాయి. బట్ గప్పీస్ ఇదే ఫస్ట్ టైం ఇంత లాంగ్ సర్వైవ్ అవ్వడం, పిల్లలు పెట్టడం. ఈ ఫాక్స్టైల్ ప్లాంట్ కూడా నా దగ్గర ఇప్పుడు బతికేది కదా, ముక్కలు అయిపోయేది. గప్పీ గ్రాస్ కూడా సేమ్ చాలా ట్రై చేసా. ఫ్రాక్ బిట్ ట్రై చేసా, వాటర్ లాటిస్ ట్రై చేసా, టక్ బిట్ ట్రై చేయలేదు. అన్నీ పొద్దు ఉండేవి. ప్రస్తుతానికి ఇది ఒకటి అలా నిలబడింది ప్రస్తుతం. ఇంక మొత్తం నేను నేచర్కి వదిలేసా, దానికి అది చూసుకుంటుంది అని. అది ఆటోమేటిక్గా రీప్రొడ్యూస్ అవ్వడం, ఆ బేబీస్కి ఆ ఫుడ్ యూజ్ అవ్వడం. ఇంకా నేను అసలు పట్టించుకోదలుచుకోవాలి. బేబీస్ని కూడా పేరెంట్స్ని సపరేట్ చేయాలి. సర్వైవ్ అయితే అయినవి, లేకపోతే లేదు అన్నట్టు. సో ఇదన్నమాట ఈరోజు అప్డేట్. క్రేజీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి, అంటే యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ లేచి ఇట్లాంటివి చూస్తానని నేను అనుకోవాలా. నాకైతే భలే క్రేజీగా అనిపించింది. ఇది గ్రిండల్ వామ్స్ వాటికి అవి నీటి లోపల రీప్రొడ్యూస్ అవ్వడం, ఒక సెల్ఫ్ సస్టైనింగ్ ట్యాంక్లో ఫామ్ అవ్వడం బాగా అనిపించింది నాకు. అందుకనే రికార్డ్ చేసి మీరు ట్రై చేస్తాను అంటే ట్రై చేయండి. వాటర్లో పెట్టే అంత సీన్ ఉన్న ఫోన్ అయితే కాదు, అందుకనే ఎట్లా మీ ఫీమేల్ కనపడిందని అనుకుంటున్నాను.
ఇవన్నీ ఫ్రై తిరుగుతున్నాయి ప్రస్తుతానికి, చాలా ఫాస్ట్గా ఉన్నాయి. అది మ్యాటర్.